వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. భయంకరంగా రోడ్లు ఉన్నాయని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేనివారిగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ కర్లపూడి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన CK29 న్యూస్ తో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయటమే మా ధ్యేయం అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయన గళం ఎత్తారు. మా అనపనేనివారిగూడెంలో మంచినీటి సౌకర్యం అరాకొరగా ఉందని, వీధి లైట్లు సరిగా లేవని, రోడ్లన్నీ పాడైపోయాయని, నియోజకవర్గంలో రోడ్లన్నీ పాడైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నా పేరు కర్లపూడి రామారావు. మాది లింగపాలెం మండలం, అనపనేనివారిగూడెం గ్రామం. నేను గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంపీటీసీగా పనిచేశాను. ఇప్పుడు ఎక్స్-ఎంపీటీసీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తారని జనమందరూ కూడా నమ్మి జనాలందరూ ఓట్లు వేశారండి. 151 స్థానం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఈ రోజున పరిస్థితులు చూస్తే గ్రామాల్లోనే కాదు, నియోజకవర్గ పరిధుల్లో కూడా రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయండి. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామంటే నమ్మకాలు లేని పరిస్థితి. చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు పరిస్థితులు చూస్తే. నేను ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాను, మీరు రోడ్లు వేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు అభివృద్ధి చేస్తారని జనాలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. ఈ రోజున జనాల్ని ఏ పరిస్థితుల్లో మీరు చేశారంటే, అభివృద్ధి అనేది లేదు. నవరత్నాలు ఇస్తున్నాను అంటున్నారు, ఇస్తున్నారు కాదని అంటలే, కానీ అభివృద్ధి అనేది ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో కూడా అభివృద్ధి అనేది తట్టడం మట్టి తీసి ఎక్కడా కూడా వేయని పరిస్థితిలో ఉంది. ఈ రోజున మా గ్రామంలో చూస్తే చంద్రబాబు గారి టైంలో ప్రతి గ్రామంలో కూడా LED లైట్లతో ప్రతి రాత్రి మీరు ఎక్కడ చూసినా సరే పట్టపగలున్నట్టుండేది. ఈ రోజున మీరు గ్రామంలో చూస్తే ఒక లైట్ వెలిగే పరిస్థితి లేదు. ప్రతి గ్రామం కూడా చీకటమయమైపోయింది. అభివృద్ధి అనేది కనిపిస్తలేదు. మా గ్రామంలో వాటర్ సమస్య ఎక్కువ ఉంది. వాటర్ సమస్య ఎక్కువ ఉండటంతో ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అనపనేనివారిగూడెం గ్రామంలో 1100 ఓట్లు. వాటర్ లేకపోతే, ఒక్కరోజు వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి చూడండి. వాటర్ పోతే వారం రోజుల వరకు కూడా వాటర్ రావడం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 3 కిలోమీటర్ల గోకవరం నుంచి పైపులేసి ఈ రోజున మంచినీళ్ళు తాగుతున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా అక్కడ వాటర్ చాలటం లేదని మా ఊర్లో బోరేసాను. ఈ రోజున మంచినీళ్ళు తాగుతున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వం. మా సర్పంచ్ గారు, ఆయన సర్పంచ్గా ఎన్నికైన ఎమ్మటనే ఈ దరికి ఆ దరికి 3 సార్లు కొలతలు వేశారు, 4 సార్లు కొలతలు వేశారు, కానీ ఈ రోజుకనేది రోడ్డు వేయడం జరగలేదు. ఒక్క ఈది లైట్ వెలగతలేదండి గ్రామాల్లో. సర్పంచ్ గారు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక మోటార్, స్పేర్ మోటార్ ఉందనుకోండి, అది పక్కన పెట్టి ఏదైనా మోటార్ రిపేర్ వచ్చినప్పుడు ఆ మోటార్ ఏమిటో బిగిచ్చేసుకుంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడరు కదండి. కనీసం స్పేర్ మోటార్ కూడా కొనలేని పరిస్థితులు ఈ రోజున సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారు మాట్లాడతారు మళ్ళీ, చంద్రబాబు నాయుడు గారు ఆయన అసమర్థుడు,
ఆయనకి రాజకీయమే చేయడం చేత కాదని సర్పంచ్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? ప్రజల నీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. నవరత్నాలు ఇస్తున్నాను అంటున్నారు, కానీ ఇస్తున్నారు ఒక పక్క నుంచి తీసుకుంటున్నారు. ఈరోజు నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగినాయండి? ఈ రోజున ఒక సామాన్యుడు అవసర సరుకులు కొనే పరిస్థితిలో ఉందా? లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇంకా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. చాలా హామీలు ఇంకా నెరవేర్చవలసినవి ఉన్నాయి. మా మేనిఫెస్టో ఏమన్నారు? బైబిలు, పురాణం, భగవద్గీత అన్నారు. మేనిఫెస్టోలో ఇంకా బోర్డన్ని నెరవేర్చినవి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. ఈ రోజున అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారండి. నేనే ఉన్నాను. చాలామంది మా బ్రదరే, సొంత బ్రదరు, అగ్రిగోల్డ్లో డబ్బులు వేసుకుంటే ఒక రూపాయి వెనకేసుకుని తినక 1,00,000 రూపాయలు వేసుకున్నారండి. ఈ రోజుకి ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది మామూలుగా మేనిఫెస్టోలో ఉంది కదండి. ఈ రోజుకి అనేది 5 సంవత్సరాలు అయింది. అగ్రిగోల్డ్ సమస్యలను పరిష్కరించారు ఈ రోజుకి ప్రభుత్వం. జనాలు ఉండి లేక తినక 1 రూపాయి వెనకాల వేసుకొని ఏదో 1 రూపాయి వస్తే పిల్లలకో కుటుంబానికి పోషణకరానికి ఉంటాయని మరి ఆ రోజున చాలామంది అగ్రిగోల్డ్ కట్టుకున్నారు. ఆ సమస్య అనేది పరిష్కారం కాలేదు. ఇంకొక విషయం అండి, మద్యపానం నిషేధం చేసేస్తాం మేము అధికారంలోకి వస్తే అని గౌరవ సీఎం గారు మాట ఇచ్చారు. ఏం చేశారండి? ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వంలో మద్యపానం అనేది శుభ్రంగా సారా అనేది శుభ్రంగా నిషేధం చేసేసారండి. ఈ రోజున సారా ఏరులై పారుతుంది. ఏంటి? నేను మళ్ళీ మీ దగ్గరికి ఎలక్షన్కి ఓటు అడగతాకి రావాలంటే శుభ్రంగా మద్యపానం నిషేధం చేసే మీ దగ్గరకు ఓటు అడగతాకి వస్తానన్నారు సీఎం గారు. అది నెరవేర్చారండి. ఈ రోజున ఇంకా ఎక్కువైపోయినాయండి, షాపులు ఎక్కువైపోయినాయి. అవన్నీ ఇంకా చాలా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయండి. మాకు ముందు అభివృద్ధి అండి. నిజంగా ఈ సంవత్సరం కరువు వచ్చిందండి. ఈ సంవత్సరం కరువు వస్తే ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి భూమి మీద పెట్టి ఉన్నారండి. ఆఖరి తడి తక్కువ